హలో అందరికీ. ఇదొచ్చేసి రాఖీ రోజనమాట. అప్పటికి 5 డేస్ హాలిడేస్ అనమాట. అది లాస్ట్ డే ఆగస్ట్ 15థ్ వరలక్ష్మి వ్రతము, తర్వాత సాటర్డే, సండే, రాఖీ మండే అనమాట. సో, ఇంకా ఆ రోజు ఈవినింగ్ మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారనమాట. రాఖీ కడతాం పిన్ని అని చెప్పానని. నేను కూడా ఇంకా ఆ రోజు ఆఫీస్‌కి వెళ్ళలేదనమాట. ఇంట్లోనే నుంచే పని చేశాను. సరే కట్టండి అని చెప్పని నేను కూడా చిన్న చిన్న వీడియోస్ ఇలా క్లిప్స్ తీసాననమాట. అదే ఇక్కడ పెడుతున్నాను. ఎందుకంటే ఇవి కూడా ఒక మెమొరీ లాగా ఉంటుంది. రేపు పెద్దయ్యాక వాళ్ళకి ఇదనేది తెలుస్తుంది కదా! ఓకే, చిన్నప్పుడు మేము ఇలా ఉన్నాము అని చెప్పని. ఒకవేళ ఇది యూట్యూబ్ అనే ప్లాట్‌ఫామ్ లేకుండా ఉంటే దాంట్లోని మళ్ళీ వాళ్ళకి చూపించాలి అంటే ఎక్కడో సేవ్ చేసుకుంటాం. అవి ఉంటాయో ఉండవో తెలీదు. కానీ ఇందులో పెట్టాము అంటే లైఫ్ లాంగ్ మీకు ఇది యూట్యూబ్ అనే ప్లాట్‌ఫామ్ ఉన్నన్ని రోజులు ఈ వీడియో ఉంటది. సో, అందుకని జస్ట్ చిన్న చిన్నవి ఇందులో అప్‌లోడ్ చేస్తున్నాననమాట. రేపు వాళ్ళ జాబ్స్‌లలోకెళ్ళాక మీకు వాళ్ళకి చూపించొచ్చనమాట. ఇదిగోండి మీరు అప్పుడు ఇలా చేశారు అని చెప్పని. అదే మనం ఏ సిస్టమ్‌లోనో ఎక్కడో చోట సేవ్ చేసి ఉంటే అయన్నీ ఓపెన్ చేసి చూపించి అంత ఓపికలు ఎవరికుంటాయి ఆ టైంకి అనని ఇంకా ఇందులో అప్‌లోడ్ చేస్తున్నాననమాట. ఎందుకు తీసుకున్నాను అంటే మాకు అసలు ఇలా రాఖీలు కట్టడము అలాంటిది ఏమంతా అలవాటు లేదు. అలా అని చెప్పని ఏమో అది తప్పు అనని కాదు. మా సైడ్ అయితే అంత ఎవరు కట్టేది లేదు. చిన్నప్పటి నుంచి మేము చూడలేదనమాట ఇలా రాఖీలు కట్టడము. తమ్ముళ్ళకి ఇలా అని చెప్పానని. అలా అని చెప్పానని రాఖీ కడితేనే ప్రేమ ఉంటదా? కట్టకపోతే ప్రేమ ఉండదా? అని అలా ఏమి ఉండదండి. ఏదైనా మన మెయింటైన్ చేసేదాన్ని బట్టి అంతే. ఒకరితో రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అని మన మనసుకు అనిపించింది చేసుకోవడమే అనమాట. ఇంకా వీళ్ళు పిల్లలు కాబట్టి ఇక్కడైతే అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట రాఖీ అనేది. సో, ఇంకా వీళ్ళు పక్కన అందరిని చూస్తారు కదా! సో, మాకు తమ్ముడు ఉన్నాడు కదా! మేము కడతాము అని చెప్పని కట్టుకుంటున్నారు అంతే అనమాట. సో, మేమైతే ఏం చెప్పము, మీరు రాఖీ కట్టండి అట్లా అని చెప్పని. అది వాళ్ళ ఇష్టం అనమాట. సో, అది ఇంకా మాకు ఓన్ బ్రదర్ వచ్చి ఒకడు. ఇద్దరేమో కజిన్ బ్రదర్స్ అనమాట. అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడి కొడుకులు ఇద్దరు వాళ్ళు. కానీ మేము ఓన్ బ్రదర్స్, సిస్టర్స్ లాగానే ఉంటాము. బాగా కొట్టుకునే వాళ్ళము. ఇంకా వీళ్ళతో పాటు మా మేనమామ కొడుకులు అంటే మా మేనమామ కాదు, మా మేనత్త మనవళ్ళనమాట. వాళ్ళు అందరం కలిసే ఉండేవాళ్ళము. అసలు మామూలు కొట్టుకునే వాళ్ళం కాదు, తిట్టుకునే వాళ్ళం కాదు. మళ్ళీ నెక్స్ట్ మినిట్‌కి అంతా ఒకటే అయిపోతామనమాట అలాగా. కానీ ఏ రోజు పేరెంట్స్ దగ్గరికెళ్ళి వీడు ఇలా చేశాడు, ఈ అమ్మాయి ఇలా చేసిందని ఏ రోజు చెప్పలేదనమాట. ఇప్పటికీ సేమ్ రిలేషన్. అంటే ఏ రోజు మేము మాట్లాడుకోకుండా ఉండడం గానీ, మీరు ఇలా అన్నారని చెప్పని వాళ్ళతో గొడవ ఆడడం గానీ, ఏ ఒక్కొక్కసారి ఎవరికైనా కోపమొస్తది. ఒక మాట అంటారు. అన్నంత మాత్రాన వాళ్ళు మన వాళ్ళు కాకుండా పోరు గదా! అని మేమందరం అదే ఫాలో అవుతాము. అదే మెయింటైన్ చేస్తామనమాట. ఎంత గొడవలాడుకున్నా, ఎంత చేసుకున్నా గూడా నెక్స్ట్ మినిట్‌కే మర్చిపోవాలి. ఇది అంటే అంత గొడవలు రావు. ఒకవేళ మ్యాక్సిమం ఇంతవరకు రాలేదనమాట. అంత పెద్ద పెద్ద గొడవలేసుకోవడం అంత ఏం రాదు. అలా అనమాట. చిన్న చిన్నవి ఇప్పుడు మా తమ్ముడికి ఫోన్ చేసి "ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఇంకా ఎందుకు బయటున్నావు?" అలా అన్నామనుకోండి, అప్పుడు వాడికి కోపమొస్తది. ఏంటి నేనేమన్నా మామూలు జాబ్ చేస్తున్నానా? ఈ టైంలో బయటున్నారు అని అంటున్నా. అలాంటి వాటివన్నమాట. సో, అలా అని చెప్పానని వాడు మా అక్క వాళ్ళు ఇలా అడుగుతున్నారు. నేనేంటి వాళ్ళతో మాట్లాడేది? నేను ఇంత పొజిషన్‌లో ఉన్నా. నేను డాక్టర్‌ని అయ్యుండి వాళ్ళు చెప్పేదేంది వినేది? అలా ఏ ఫీలింగ్ ఉండదనమాట. మేము ఏది చెప్పినా వాళ్ళు వింటారు. వాళ్ళు ఏదైనా చెప్పినా మేము వింటామనమాట. ఇవంతా ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాము అంటే మా నాన్న వాళ్ళు. అంటే మా నాన్న, మా బాబాయి, మా అత్తలు ముగ్గురనమాట. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళకి పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. అంటే మా నాన్న వాళ్ళ అమ్మ అసలు మా నాన్నకి గుర్తు కూడా లేదు. మా నాన్నకి, మా బాబాయికి చిన్న పిల్లలు 6 మంత్స్ ఒకరు, 2 ఇయర్స్ ఒకరు. ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. మళ్ళీ మా నాన్న 4 ఇయర్సో, 6 ఇయర్సో ఉన్నాయంట. మా బాబాయికి 2 ఇయర్స్ ఏమో. అప్పుడు వాళ్ళ నాన్న చనిపోయారనమాట. సో, ఇంకెవ్వరు లేరు. వాళ్ళ అక్కలు ముగ్గురు, వీళ్ళిద్దరు. వాళ్ళ 5 మెంబర్సే. ఇంకా ఒక అవ్వ ఉన్నిందంట.
అంటే మా తాత వాళ్ళ చిన్నమ్మ ఏదో రిలేషన్ నాకు తెలీదు. ఆవిడ ఒక్కటే పెద్దావిడ ఉన్నింది. అప్పట్లో అంటే ఏం తెలుస్తదండి. ఆమెకు 7 ఇయర్స్‌కేమో పెళ్లి చేశారంట. పిల్లలు లేరు, ఏం లేరు. ఇంకా వీళ్ళే పిల్లలనుకోని ఆమె ఒక్కటి సపోర్ట్‌తో వీళ్ళందరూ పేరెంట్స్ లేకపోయినా అసలు ఎలా పెరిగారో, ఎలా వాళ్ళు మేనేజ్ చేసుకున్నారో అసలు అర్థమే కాదు. వాళ్ళ స్టోరీ అంతా ఒకసారి నేను చెప్తాను. అవన్నీ పడ్డారు కాబట్టి మా నాన్న వాళ్ళు, వాళ్ళ అక్కలు ఎలా రిలేషన్ మెయింటైన్ చేశారంటే, వాళ్ళ తమ్ముళ్ళకి చెప్పకుండా వాళ్ళేం చేయరు. వాళ్ళ అక్కలకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మా నాన్న వాళ్ళు ఫస్ట్ ఉంటారనమాట. ఏదైనా మంచైనా, చెడైనా వాళ్ళ పిల్లలకి ఏదైనా చేయాలన్నా, వాళ్ళ పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఫస్ట్ మా నాన్న వాళ్ళకే చెప్తారనమాట. సో, అలాగా మా నాన్న వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు అక్కలంటే ఏంటిది, వాళ్ళకి పెళ్ళిళ్ళయిపోయినాయి. వాళ్ళ పిల్లలు పుట్టారు. వాళ్ళకి మనవళ్ళు, మనవరాళ్ళొచ్చి వాళ్ళు గూడా ఇంటర్ చదువుతున్నా గూడా ఇప్పటికి స్టిల్ వాళ్ళ అక్కలంటే అంత ఇష్టం. ఏదైనా ఫోన్ చేశారు అంటే వెళ్ళిపోతారంతే. వాళ్ళు గూడా అంతే. మా నాన్న వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అమ్మ ఇక్కడికొచ్చింది. అంటే నాకే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే అప్పుడు వాళ్ళ అక్కలు ఎవరో ఒకరు ఎళ్తారనమాట. మా నాన్నకి అక్కడ ఊర్లో ఉండడానికన్నట్టు. సో, అలాగా ఒకరికొకరు చాలా ఇదిగా ఉంటారు. ఒక్కోసారి మాకే అనిపిస్తది. అసలు ఈ జనరేషన్‌లో ఎవ్వరైనా అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడము, ఒకరి ప్రాబ్లమ్స్ ఒకరు ఇలా చేయడము ఎవరుంటారా అని అనిపిస్తది. మేము కూడా అలా ఉండలేము మేమైతే. ఉంటాము. మరీ వాళ్ళున్నంత అయితే మేము మెయింటైన్ చేయలేమేమో అనిపిస్తది. అదనమాట. ఇదిగోండి తినే డాక్టరు మా తమ్ముడు. వీళ్ళిద్దరేమో మా చెల్లి కొడుకు. నా మావాడు. వీడు మా బాబాయ్ కొడుకు. అంటే కజిన్. అదనమాట. కొన్ని ఫొటోస్ ఇక్కడ యాడ్ చేశాను. నేను ఒకటే చెప్తాను. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో తెలీదు. ఏ రిలేషన్ అయినా కూడా ఈవెన్ ఫ్రెండ్స్ మిగతా ఏదైనా మనం పిల్లలైనా ఏదైనా కూడా ఉంటది. కానీ బ్లడ్ రిలేషన్ అనేది అసలు ఎవ్వరు ఇది చేయలేదనమాట. సో, చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుకొనేసి మాట్లాడుకోకుండా ఉండడము అది అంతా వద్దు అని నా అభిప్రాయము. సో, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటాయి మనస్పర్ధలు ఎవరి దగ్గర ఎవరి ఇంట్లో అయినా ఎక్కడైనా ఉంటాయి. దాన్నే పట్టుకొని మనం దాన్ని పెంచుకుంటూ పోవడం కన్నా ఎక్కడిదక్కడ కట్ చేసుకొని నార్మల్‌గా ఉంటే బెస్ట్ కదా అని నేను అనుకుంటాననమాట. సో, అంతే ఏం మాట్లాడానో ఏమో మరి మళ్ళీ ఒకసారి చూడాలి కరెక్ట్‌గా చెప్పానా లేదా అని. సో, అదనమాట. తిను మా మరిది కూతురు. అంటే మా వాడికి చెల్లి. వాళ్ళకిద్దరికి 1½ ఇయర్ డిఫరెన్స్ అనమాట. సో, అంతే అండి. నచ్చితే గనక ఒక లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.